ఫస్ట్ టైం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. బతకని ఏమైతే అధ్యక్ష స్కూళ్ళు లేవా? ఎక్కడ అధ్యక్ష? ఇగో నాది ఆర్మూర్ రిపోర్ట్ అధ్యక్ష. నేను పోయినసారి మాట్లాడినా, మంత్రి గారు కూడా శ్రీధర్ బాబు గారు నోటెడ్ చేసుకున్నారు అధ్యక్ష. మామూలు కాన్స్టిట్యున్సీ గురించి చెప్తున్నా అధ్యక్ష. టీచర్లు కూర్చోవడానికి 913 చైర్లు లేవు, పిల్లలకు డెస్క్ టేబుల్ లేవు, 242 బాత్రూమ్లు లేవు ఆడపిల్లలకు మగపిల్లలకు. అంటే రాష్ట్ర పరిస్థితి చెప్తున్నా అధ్యక్ష. ఇది ఏ తెలంగాణ మీరే చెప్పండిగో. ఆర్మూరు మండలం 29 అమ్మాయిలకు, ఆలూరులో 2, దొంకేశ్వర్లో 17, నందిపేట 54, మాకులూరులో 17. గర్ల్స్ టాయిలెట్స్ అవసరం 119, బాయ్స్ టాయిలెట్స్ ఆర్మూరులో 30 బాత్రూమ్లు అధ్యక్ష. వీళ్ళు కోట్ల చెప్తారు అధ్యక్ష, వేల కోట్లు చెప్తారు అధ్యక్ష, 8 లక్షల కోట్లు చెప్తారు అధ్యక్ష. కనీస అవసరాలు లేని స్కూళ్ళలో ఎవరెందుకు వెళ్ళాలి అధ్యక్ష? మన పిల్లలు వెళ్తారా? ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి? ఒక్కరు కూడా ఆలోచిస్తలేదు అధ్యక్ష. ఏమని పోమంటారు అధ్యక్ష? 16 సంవత్సరాల అమ్మాయి బాత్రూమ్ లేని స్కూళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి అధ్యక్ష? మా ఆర్మూరులో 60% డ్రాప్ అవుట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఆర్మూరు నియోజకవర్గంలో, ఉత్తర తెలంగాణలో. అప్పు చేసి సప్పు చేసి ఆ పేదోడు కూడా కైకిలు చేసి కూడా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాడు, కూలి చేసి. నమ్మకం పోగొట్టినాం అధ్యక్ష. వాళ్ళు వీళ్ళు కాదు, మీరందరూ పెద్దలు ఆలోచించండి. ఈ నమ్మకంలో మళ్ళా అట్టడుగున్న వర్గాల్లో ఉన్న వాళ్లకు ఈ స్కూళ్ళ మీద నమ్మకం పెట్టగలిగించాల. మొత్తం 48 స్కూళ్ళల్లో 244 బాత్రూమ్ లేవు అధ్యక్ష. ఒక ఆర్మూరు పరిస్థితి ఇట్లుంటే తెలంగాణ పరిస్థితి ఎట్లుంది అధ్యక్ష? 33 జిల్లాలల్లో కిచెన్ షెడ్ 48 లేవు, 21,445 మీటర్ల కంపౌండర్లు. ఏ స్కూల్ కంపౌండర్లు? పందులు, కోతులు, భద్రత లేని బతుకులు. 104 క్లాస్ రూమ్ లేవు అధ్యక్ష. 728 క్లాస్ రూమ్ల టేబుల్ లేవు అధ్యక్ష. టేబుల్ లేవు అధ్యక్ష. 914 టీచర్లు కోసం చైర్లు లేవు, 914 చైర్లు. పిల్లలు కూర్చున్న డెస్కులు 2,953. 126 స్కూళ్ళకు పెయింటింగ్స్ లేవు అధ్యక్ష. బూత్ బంగ్లాలు. కొన్ని ఊర్లో అయితే అధ్యక్ష ఆ మీదికి పెంకులు కూడా ఊలిపోయినాయి. అలా కూర్చొని భయపడి ఏ తల్లిదండ్రులు పంపిస్తారు అధ్యక్ష స్కూళ్ళకు? అందరు అన్ని చెప్తున్నారు, డ్రాప్ అవుట్స్ కారణం వెతకండి. కోట్లాది రూపాయలు ఇట్లా వేలాది స్కూళ్ళు మూత పడితే మళ్ళీ యాక్షన్ పెడతారు అధ్యక్ష. మళ్ళీ ఆయనతో యాక్షన్. ఆ కూలి పిల్లలకు మళ్ళీ ఆయనతో స్కూళ్ళకు దిక్కుండదు అధ్యక్ష. ఇప్పటికే సుమారు 8,000 స్కూళ్ళు మూతపడ్డాయి. ఇంకా ఒక 5 ఏళ్ళకి అన్ని స్కూళ్ళు మూతపడతాయి అధ్యక్ష. మళ్ళా ఖాళీగా ఉన్నాయి కదా, పనికిరావు కదా అని మళ్ళీ యాక్షన్ పెడతారు అధ్యక్ష. ఇప్పుడు ఏం చేస్తారు అధ్యక్ష చెప్పండి? ఇప్పుడు ఈ 2,000 స్కూళ్ళని ఏం చేస్తారు? ఇప్పుడు 7,834 స్కూళ్ళు ఉన్నాయి అధ్యక్ష, మూతపడ్డాయి. ఏం చెప్తారు? ఇంకా 10 ఏళ్ళు చూస్తారు యాక్షన్. అప్పటికి 16 లక్షలు అవుతుంది అప్పు. అడ్డు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు అంటున్నారు 6,500 కోట్లు కడుతున్నామని. అప్పటికి 20,000 కోట్లు అప్పు కట్టాలా? అడ్డు కట్టాలా? విద్యను మాత్రం దూరం చేయకుండా అధ్యక్ష. పేదోళ్ళకు ఏదైనా దూరం చేయరు అధ్యక్ష. వాళ్ళకు విద్య వస్తేనే మనం సెట్ అవుతాం అధ్యక్ష. సమాజం కూడా సెట్ అవుతుంది. అడుగడుగున మోసపోతున్నారు. వాడు షాపింగ్ దగ్గర మోసమే, కిరాణా ఖర్చు కాడ మోసమే, బట్టల కొట్టు కాడ మోసమే, బస్ స్టాండ్ కాడ మోసమే. దీనికి అన్నిటికి సమాధానం పేదవాడికి విద్య రావాలి అధ్యక్ష. వాడు సెట్ చేసుకుంటాడు, మన నెట్ సెట్ చేసుకుంటాడు. ఒకటే అధ్యక్ష, ఈరోజు దయచేసి దీనికి ప్రత్యేకంగా ఏం లేదు అధ్యక్ష. దీనికి ఒక మంచి అంటే వాళ్ళు ఇంకో రకం అర్థం తీసుకోకండి. ఎవరికైతే పేదల మీద ప్రేమ ఉంటుంది, పల్లెటూర్లకి వెళ్ళి వచ్చిన ఆ పేగుబంధం ఉంటుంది. ఇంటర్నేషనల్ స్కూల్ చదువుకొని అమెరికాలో పిహెచ్డీలు చేసి పీజీలు చేసి వచ్చి ఈరోజు ఇట్లాంటి వ్యవస్థలలో కూర్చొని చేయలేరు అధ్యక్ష.
మీరు చెప్తున్నారు అధ్యక్ష, ఇప్పుడు మీరే చెప్తున్నారు 11,000 మీరు, 26,000 మంది వాళ్ళు, 37,000 మంది. కాబట్టి దీనికి ఏదో ఒక రకమైన సీనియర్స్, ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 6 సార్లు గెలిచిన వాళ్ళు, సీనియర్ మంత్రులు ఉన్నారు, ఇట్లా ఏదో ఒకటి. మరి ఎందుకు మనము ఇన్ని వేల కోట్లు, ఇప్పుడు ఈ సంవత్సరం 23,000 కోట్ల అధ్యక్ష, 23 కోట్లు పెట్టినా ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి? 37,000 మంది టీచర్స్ని రిక్రూట్ చేసినా డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతున్నాయి? ఎందుకు హాస్టళ్లలో పిల్లలు చనిపోతున్నారు అధ్యక్ష? ఇది మాత్రం చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా, పేదవాడి పానం అంటే అంత చులకన అధ్యక్ష. వాడికి ఏం లేకపోవచ్చు అధ్యక్ష, పానం కూడా లేకపోతే ఎట్లా? మరి మన హాస్టల్లో, మన పిల్లలు చదివే హాస్టల్లో ఎటువంటి చావులు జరుగుతలేదు అధ్యక్ష. పానం అని ఉంచండి అధ్యక్ష. భయం లేదు, భక్తి లేదు, ప్రేమ లేదు, అధికారులంటే భయం లేదు, రాజకీయ నాయకులంటే భయం లేదు. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష,